హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికీ హాయ్. ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. సో అందుకనేసి లైక్ అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, మా అమ్మ సండే కూడా ఖాళీ ఉండట్లేదు. పాపం అసలు ఫుల్ హోంవర్క్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ 8కి వెళ్ళేసి నైట్ 9 అవుతుంది అనమాట. 6కి స్కూల్ నుంచి వచ్చేస్తారు. మళ్ళీ తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతారు. 9 అవుతుంది ఇంటికి వచ్చే వరకు. అలసిపోయి పడుకుంటున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చేసి హోంవర్క్ చేస్తున్నారు. ఓన్లీ ట్యూషన్లో చదివించడం వరకే, హోంవర్క్ చేసుకోవద్దు. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ హోంవర్క్ చేస్తుంది. ఈవినింగ్ అయితే మళ్ళీ ట్యూషన్ ఉంది. అమ్మో హాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు అందరికీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పాపం నిన్న స్కూల్లో ఏమంటారు, వేలు తెంచుకుంది. చూపి అమ్మని వేలు. స్కేలు, ఐరన్ స్కేల్ తీసుకుపోయిందంట, తెగింది. బాయ్ చెప్పు అందరికి. ఓకే అందరికీ బాయ్. చింతపండు పులిహోర. చింతపండు పులిహోర. నాకు నిమ్మకాయ ఇష్టము, చింతపండు ఇష్టం, రెండు ఇష్టమే. కానీ ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది చింతపండు పులిహోర. చింతపండు పులిహోర రెడీ. అందరూ తినాలి. బాగుందని చెప్పు, బాగలేకపోయినా సూపర్ ఉంది. బాగలేకపోయినా బాగుందని చెప్పాలి. బాగలేకపోయినా బాగుందని చెప్పాలి. లేదు, అది నిజమే బాగుంది. ఏమెత్తుకని నిద్రపోయినట్టుకున్నా. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినవా? ట్యూషన్ ఎప్పుడుంది? వెళ్ళాలనా? స్నానం అయిపోయింది. ఫ్రెండ్స్కి మరి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చేసి వచ్చినవా, కట్టేసి వచ్చినవా? ఎందుకు? ఎప్పుడు? రేపా? ఎటు పోడు. ఫ్రెండ్స్ వీళ్ళతో తిరగాలి, వాళ్ళతో తిరగాలి అనేసి అయితే పిల్లలకు అసలు ఉండదు. వాళ్ళు వస్తే మాట్లాడతారు అంతవరకే. కాకపోతే తిరగడానికి అయితే వెళ్ళరు. స్కూలు, ఇల్లు అంతే. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళ ప్రపంచం అదే. స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు మళ్ళీ, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అట్లా పిల్లలు తిరుగుతారు కదా, అలాంటి అలవాటు అయితే లేదు మా పిల్లలకి. ఎటు వెళ్ళరు. దాంట్లో నేనైతే చాలా హ్యాపీ. మరి ముందు ముందు తిరుగుతాడేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఎటు వెళ్ళాడు. మమ్మీ, చెల్లె, డాడీ తన ప్రపంచం. అమ్మకు కూడా అంతే. బై చెప్పు అందరికి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు అందరికీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా దగ్గర చికెన్ కర్రీ. మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఏదో స్పూన్ పెద్దగా కొడుతున్నాయి నాకు ఇందులో చేస్తాను. డబ్బా చిన్న ఉందిగా ఎవరితో.
అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే నేను ఉప్పు, కారం, మళ్ళీ ఇంకేంటి పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి అన్నీ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను. కలిపి పక్కన పెట్టేసుకుంటా. డే వ్లాగ్ షూట్ చేయక అయితే చాలా రోజులైంది. మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. కొంచెం వ్యూస్ వస్తే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. వ్యూస్ రావట్లేదు కదా అని అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది వీడియో షూట్ చేయడానికి. డే వ్లాగ్ అంటే చాలా కష్టము. అది ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనేసి చూసి అట్లా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో ఎలా ఉంది, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. కొంచెం వ్యూస్ వచ్చినాయనుకో మంచిగా చేయాలనిపిస్తుంది. వ్యూస్ రాకపోయేసరికి అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. చాలా కష్టం ఉంటుంది డే వ్లాగ్ అంటే. ఇదిగా ఇలా కలిపేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్షిప్ బ్యాండ్కి తరుణ్ వస్తే వాటర్ కోసం అనుకున్నావు కదా అంకుల్ వచ్చిందా అనుకున్నాను. అదే అన్న మమ్మీతో తినలేదా? కలపాలి. నేను వస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే కిచెన్లోకి ఇదైతే తీసుకున్నా పోపు డబ్బల్ది. ఎలా ఉందో ఒకసారి చూడండి. అన్నీ ఇందులో వేసుకుంటే చాలా బాగుంది. ఇలా తిప్పేసుకోవచ్చు అనమాట మనకి ఏది కావాలంటే అది. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. అదిగా చూడండి అలా ఉంటుంది. ఇంకా ఏవి కావాలన్నా అందులో నుంచే తీసేసుకోవచ్చు. ఇంకా పెద్ద డబ్బులు అయితే అటు సైడ్ పెట్టాను. అది కూడా కొత్తవి తీసుకున్నాను. వీడియో అయితే షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయలేదు ఇంకా. అన్నం అయితే అవుతుంది. ఇప్పుడు కర్రీ అమ్మా
ఇప్పుడైతే నేను ఆయిల్ వేసి మసాలా వేసాను. మసాలా వేసి తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి అవి వేసిన తర్వాత ఇంకా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. అలా అయితే గ్రేవీ బాగుంటుంది. ఇవాళ మా వంట ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. మనం ముందు కలిపేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. పెరుగు కూడా వేసుకోవచ్చు, ఇందులో బాగుంటుంది. మనము అన్నీ కలిపి పెట్టేటప్పుడు పెరుగు కూడా కలిపేసుకోవచ్చు. పెరుగు వేస్తే కొంచెం గ్రేవీ డిఫరెంట్ అనిపిస్తుంది, అందుకనేసి నాకు అంత ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్, మా పిల్లలకైతే ఆకలి అవుతుందంట, అందుకని చెప్పేసి నాకు చాకుతో కట్ చేయడం రాదు. టమాటాలు మళ్ళీ ఉడికే వరకు టైం పడుతుంది కదా, లేకుండా ఉండే మా ఆయన షాప్కి పోయి తెచ్చే వరకు లేట్ అయింది. అందుకనేసి మిక్సీ బట్టి పేస్ట్ వేస్తాను, అట్లయితే ఇంకా గ్రేవీ బాగుంటుంది. మిక్సీ గిన్నె పాడైంది అనేసి ఇందులో వేస్తున్నాను. ఇదిగోండి, కర్రీ ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఈ టమాటా పేస్ట్ వేస్తున్నా. ఇందులో మనం చికెన్ కలిపి పెట్టేసుకున్నాం కదా, అందుకనేసి ఇందులోనే వేసాను. ఇది కూడా ఇది ఇలా వేసి కలిపేస్తున్నా. మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది ఇలాగా. ఇది పేస్ట్ చేస్తేనే బాగుంటుంది టమాటా. చికెన్ మసాలా లేదు కదా కానీ ఇంకా తిన్నాక ఈ గిన్నెలన్నీ తోమేసారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట అయిపోయింది. మేమైతే అన్నం తింటున్నాం. చికెన్ కర్రీ, వైట్ రైస్, బగారా రైస్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం సరిపోలేదు, అందుకనేసి చేయలేదు. లేట్ అయింది ఈరోజు. ఇంకా మేము ఒకరొకరు తినడం అలవాట్లేదు, ఇంకా అందరం కలిసి తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా అందరం కలిసే తింటాం.
ఇదేంది ఇది? ఇట్లా జుట్టు ఇదేందా ఇది? ఇది నేను చూడలే. ఇట్లా కొట్టేనే జుట్టు వేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అమ్మ జుట్టు చూడండి. ఈ హెయిర్ గ్రోత్ కోసం ఒకవేళ మీకు వీడియో కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా అమ్మ వీడియో చేయనియదు హెయిర్ గురించి అయితే, ఎందుకంటే ఆమె జుట్టుకు దిష్టి తగులుతుందంట, అందుకని చేయనియదు. ఈమెకు నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ ఈ జుట్టు కావాలి అంటే. ఇదిగోండి ఆయిల్ అయితే నేను జాస్మిన్ ఆయిల్ అయితే వాడతాను. ఈమెకు ఒక్కదానికే ఇది వాడతాను. నేనైతే నార్మల్ గా పారాషూట్ వాడతాను. ఈమెకు మాత్రం ఇది వాడతాను, పారాషూట్ జాస్మిన్. ఇప్పుడు ఆయిల్ పెట్టే విధానం కూడా మనకు తెలియాలన్నమాట. ఎలా పడితే అలా పెట్టొద్దు, ఇంపార్టెంట్. ఆయిల్ ఎలా పెడతాను అనేది మీకు చూపిస్తాను చూడండి. నా హెయిర్ మీద కేర్ తీసుకోను కానీ తనకు మాత్రము ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. ఇదిగో ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి, బాగా మసాజ్ చేయాలి. ఆయిల్ పెట్టినాక మాత్రం అస్సలు మనం దువ్వకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే వదిలేయాలి. దీంతో ఎందుకు వేస్తున్నానంటే మనకి ఈమెకి రోజు రిబ్బన్స్ తో వేస్తాను కదా, అందుకనేసి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఇక్కడ. ఒకసారికి 2 జుట్లు వేయాలని ఓటింగ్ చేయండి, నేను వేస్తాను. బాధపడండి, మీ మాట నేను నిలబెడతాను. అలాగే రిబ్బన్స్ తో ఎవరికైనా 2 జుట్లు కావాలంటే కూడా ఏమంటారు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో పెడతాను. కుచ్చులు కూడా చిన్నగా పెట్టవచ్చు, కొందరు పెద్ద పెద్దగా పెడతారు కదా, చిన్నగా రావడానికి అట్లా కూడా నేను వీడియో చేయమంటే చేస్తాను. కొంచెం ఇప్పుడు మనం ఆయిల్ పెట్టినాక ఇట్లా మొత్తం ఇట్లా ఇలా పెట్టేసుకోవాలి. కొన్నింటికల వరకు ఇట్లా మొత్తం ఆయిల్ పెట్టాలన్నమాట. ఇదంతా రావాలి. సమ్మర్ లో అయితే సరిగా ఆయిల్ పెట్టలేదు, ప్లస్ జుట్టు కూడా వేసుకోలేదు, అందుకే ఈ మధ్యన హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. ఖచ్చితంగా ఈమెకు ఆయిల్ పెట్టాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతగానం ఈ జుట్టుకి. రేపు గుడికి పోతావా? ఏం నూనె కలెక్ట్ చేస్తే మొత్తం ఒంటి మీదకి వస్తుంది నూనె. పోవచ్చు, దూరం ఉంది కదా మరి. హనుమాన్ టెంపుల్ దగ్గర ఏడా మరి శివాలయం కన్నా గీడ. అయిపోయింది. ఇంకా ఆయనకి ఈ జుట్టుకు మొత్తం సరిపోదు, ఎంత ఆయిల్ పెట్టినా సరిపోదు.
అందుకే ఒక్కసారికి అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ ఆయిల్ పెట్టడమే మానేసాను. నేనేమో పారాషూట్ పెడతాను, ఈమెకేమో ఇది పెడతాను. చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తాను. ఈమెకి జుట్టు చాలా ఇష్టం మా అమ్మకి. అరే కమ్మలు అతికించుకొచ్చుకునేది ఉందమ్మా, మర్చిపోయినా. పట్టు ఇటు మళ్ళీ ఆయిల్ పెట్టినెంబడి అయితే అస్సలు మనము దువ్వకూడదు. దువ్వినామంటే చాలా హెయిర్ పోతుంది, ప్లస్ హెయిర్ తెగిపోతుంది. అందుకని చెప్పేసి ఒక 1/2 అవర్ అలా వదిలిపెట్టాలి. ఎంత చిక్కులు ఉన్నా కూడా 1/2 అవర్ తర్వాత మనము ఫోమ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా పోతుంది అనమాట, ఉండవు, సాఫ్ట్గా వస్తుంది, దువ్వుకోవడానికి కూడా మంచిగా ఉంటది అనమాట. మా అమ్ములు అస్సలు చిక్కులు తీయనియదు మరి, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను దీన్ని ఇలానే వదిలేస్తాను. ఇదిగో చూడండి, తలస్నానం చేపించినట్టుగా ఉంది. ఆయిల్ ఇట్లే పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 1/2 అవర్ తర్వాత మంచిగా దువ్వుకుంటే ఏం చిక్కులు కూడా ఉండకుండా పోతుంది అనమాట. ఇదిగో ఇంకా వీడియో అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాగే హెయిర్ టిప్స్ గురించి, హెయిర్ గ్రోత్, హెయిర్ ప్యాక్, ఆయిల్ గురించి, ఆయిల్ ఎలా రెడీ చేస్తాను అనేది, వాటి గురించి ఏదైనా సరే వీడియో కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పెట్టేసుకో. మా అమ్మ కుప్ప అయితే సూపర్ కట్టుకుంటుంది, నాకు రాదు. పెన్సిల్ పెట్టి కడుతుంది, సూపర్ ఉంటుంది. ఓకే అందరికి బాయ్. అమ్మ వీడియో ఎండ్ చేయమ్మా.